నారాయణరావు అనే వ్యక్తి 13 సంవత్సరాల మైనర్ పాపని రేప్ చేశాడు. ఎంత దారుణమైన విషయం అంటే, ఇంత దారుణంగా ఒక ముసలాయన తనకి మనవరాలు వయసైన ఒక అమ్మాయిని రేప్ చేశాడు. ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్ అమ్మాయిని రేప్ చేశాడు. ఎంత దారుణమైన విషయం అంటే అంత దారుణమైన విషయం. ఇలాంటివి చూస్తుంటేనే అనిపిస్తా ఉంటది. సమాజంలో ఇలాంటి ఎదవలు, ఇలాంటి వేస్ట్ నా కొడుకులు ఎంతమందున్నారని భయమేస్తా ఉంటది. ఇలాంటి ఎదవలకి ఎలాంటి శిక్ష ఎయాలో, ఎలాంటి శిక్షలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. అలా చేస్తున్నారు. అలా బిహేవ్ చేస్తున్నారు. ఈ చేసిన వ్యక్తి కన్నా కామెంట్‌లో చాలా కామెంట్స్ చూసాను సోషల్ మీడియాలో ఈ సిట్యుయేషన్ గురించి. ఎంత పర్వట్ నా కొడుకులున్నారు, ఎంత సైకో నా కొడుకులున్నారో అర్థమవుతుంది ఆ కామెంట్స్ చూస్తే. అమ్మాయిది కూడా తప్పుంది కదా! ఆ అమ్మాయి ఇష్టపడే ఎళ్ళింది కదా! అని చాలామంది చాలా చెత్త కామెంట్స్ పెట్టారు. అయి చూస్తుంటే నాకనిపిస్తుంది. ఆ ముసలి నా కొడుకు కాదు, ఇలాంటి నా కొడుకుల్ని చూస్తే అనిపిస్తా ఉంటది కామెంట్ పెట్టే నా కొడుకుల్ని. ఎలాంటి దరిద్రమైన కామెంట్‌లు పెట్టారంటే, ఆ అమ్మాయికి నచ్చే ఎళ్ళింది, ఆ అమ్మాయికి ఇష్టపడే ఎళ్ళింది కదా! ఆ ముసలోడితో ఇష్టపడి ఎళ్ళినప్పుడు, ఆ ముసలోడిని ఒక్కడినే ఎందుకంటారని అమ్మాయిని తప్పు పడుతున్నారు. అరే పిచ్చి నా కొడుకుల్లారా! ఆ అమ్మాయికి 13 సంవత్సరాలురా. 13 సంవత్సరాల అమ్మాయికి ఏం తెలిసిద్ది? మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయా? ఆయన ఆ ముసలి నా కొడుకు ఏం చెప్పి తీసుకెళ్ళాడు అయన్నీ మీకు తెలుసా? ఏం చెప్పాడో, ఏం బెదిరించాడో, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో డిగ్రీ లేదా 15, 20 సంవత్సరాలు ఉన్న 20 సంవత్సరాలు ఉన్నోళ్ళకి కూడా అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. ఏది రైటో, ఏది రాంగో తెలీదు. 13 సంవత్సరాల అమ్మాయికి ఏది రైటో, ఏది రాంగో ఎలా తెలిసిద్ది? అలాంటి కామెంట్‌లు పెట్టే సైకో నా కొడుకులనో, పిచ్చి నా కొడుకులనో అలాంటోళ్ళు రేపొద్దున్న ఇలాంటి నారాయణరావులు అవుతారని భయమేస్తుంది. అలాంటి కామెంట్‌లు చూస్తూ ఉంటే. ఆ అమ్మాయికి నచ్చి ఎళ్ళిందంటే తప్పని ఆ అమ్మాయికి తెలీదు. తెలియకపోవచ్చు. అది తప్పని ఎలా తెలుస్తది? 13 సంవత్సరాల అమ్మాయికి అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. ఇక్కడ ఈ ముసలి నా కొడుకుకి తెలుసు కదా! ఈ ముసలోడికి తెలుసు కదా! అంటే మీకు తెలిసి మీరు చేస్తారంటారా తప్పు? మీకు తెలిసి తప్పు చేయకుండా చూసుకోవాలి గానీ, తప్పు జరగకుండా చూసుకోవాలి గానీ, ఇలాంటి కామెంట్‌లు, ఇలాంటి చెత్త కామెంట్‌లు అమ్మాయిది తప్పు అని చెప్పే ప్రతి నా కొడుక్కి చెప్తున్నా. ఆ ఒక్క 13 సంవత్సరాల అమ్మాయికి మెచ్యూరిటీ లేని అమ్మాయి తప్పు అది. ఆ అమ్మాయి చేసే తప్పు ఆ అమ్మాయికి తెలీదు తప్పని చెప్పి. అమ్మాయి తప్పని మీరెలా చెప్తార్రా ఎదవల్లారా? కామెంట్‌లు పెట్టేవోళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సిట్యుయేషన్ ఏంటి అర్థం చేసుకొని పెట్టండి కామెంట్. చెత్త కామెంట్‌లు పెడుతున్నారు. ఆ అమ్మాయి తప్పు, ఆ అమ్మాయికి ఇష్టపడెళ్ళిందని చెప్పి. చాలా నాకు ఇలాంటి కామెంట్ పెట్టే సైకో నా కొడుకుని చూస్తుంటే నాకు భయమేస్తుంది. రేపొద్దున్న మన ఇంట్లో అమ్మాయిల పరిస్థితి ఏంటి? మనకు సంబంధించిన అమ్మాయిల పరిస్థితి ఏంటి? లేకపోతే రేపొద్దున ఇలాంటి అమ్మాయిల్ని ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మళ్ళీ చూడాల్సొస్తదేమో! ఇలాంటియన్ని చూడాల్సొస్తదని భయమేస్తుంది. ఇలాంటి కామెంట్ పెట్టే ఎదవల్ని చూసి. ఇలాంటి కామెంట్ పెట్టేవోళ్ళు కూడా అలాంటి బిహేవియర్, అలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళే ఇంకా అర్థమైపోతుంది. ఆ! వీళ్ళ మీద పెట్టాలి చట్టాలన్నీ తీసుకొచ్చి ఎన్ని కేసులుంటే అన్ని కేసులు ఈళ్ళ మీద పెట్టాలి. నాకలాగే అనిపిస్తుంది. కామెంట్ పెట్టేవాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ చట్టాలన్నీ ఈళ్ళ మీద పెట్టాలి కేసులు. అలాంటి కామెంట్స్ పెట్టే ఎదవల్ని. పాజిటివ్ కామెంట్స్ కూడా కొన్నున్నాయి. కానీ నెగెటివ్ కామెంట్స్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. నెగెటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకి ఇలాంటి కేసులు పెట్టేసి వాళ్ళని కూడా బొక్కలో ఏస్తే గాని బుద్ధి రాదు ఆళ్ళకి. ఇలాంటి వాళ్ళని చూసి కూడా కామెంట్‌లు ఇలాంటివి పెట్టకూడదని అర్థమైద్ది. పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సనిపిస్తుంది ఇలాంటి సిట్యుయేషన్ చూసినప్పుడు. ఎందుకంటే ఈ, ఈ స్పీడ్ యుగం, ఈ 2000 యుగం తర్వాత నుండి అంత స్పీడ్ లాస్ట్ 10 ఇయర్స్, 15 ఇయర్స్ చూసుకుంటే చాలా స్పీడ్ అవుతుంది. మన పిల్లల్ని మనం మానిటర్ చేయాల్సిందే. 24/7 మానిటర్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసు అన్నీ తెలుసని అనుకుంటారు ఆ వయసులో. అనుకుంటారు. ఎందుకంటే మనం కూడా అదే వయసు నుండి వచ్చాం కాబట్టి మనం ఆ టైంలో కూడా మనకన్నీ తెలుసనుకుంటాం. సో, పేరెంట్స్ కూడా వాళ్ళు చెప్పిందే నమ్మకుండా వాళ్ళకన్నీ తెలుసని అయినా సరే మనం వాళ్ళని మానిటర్ చేస్తా ఉండాలి. ప్రతి విషయంలో వాళ్ళని మానిటర్ చేసుకుంటూ జాగ్రత్తగా ప్రతి దాంట్లో మనం చూసుకుంటా ఉండాలి. ఎందుకంటే పిల్లోలు మనకేం ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ యుగంలో ఏం జరుగుతుందో తెలీదు. ప్రతి సెకండ్, ప్రతి నిమిషం ఎక్కడ ఎవడు ఏ ఎదవ ఎక్కడ కన్నేసున్నాడా, ఎక్కడ మాటేసున్నాడా అనేది మనకు తెలీదు. మన ప్రతీది మనం మానిటర్ చేసుకుంటూ మనల్ని మనమే కాపాడుకోవాలి. మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. ఏ గవర్నమెంట్ ఏమి రాదు. ఎవరు ఏం చేయలేరు. అప్పుడు ఆ సిట్యుయేషన్స్‌లో ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఎవరేం చేస్తారు? మనకు మనమే ముందుగానే మానిటర్ చేసుకోవాలి. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని అనడానికి ఇక్కడేం లేదు. ఎవడెలా ఉంటాడో ఎవడికి తెలీదు. మన ఇంట్లోనే మనకు సేఫ్టీ లేదు. మనం చాలా జాగ్రత్తగా మన పిల్లల్ని చూసుకోవాలి. అమ్మలు జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త. మీ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోగలిగితే అంత జాగ్రత్తగా ప్రతి సెకండ్ మానిటర్ చేసేటట్టే ఉండండి. ప్రతి మంచి చెడు కనుక్కోండి. వాళ్ళతో మీరు చాలా క్లోజ్‌గా మీరు ఫ్రీడమ్ ఇచ్చినంత ప్రతీది వాళ్ళు మీకు చెప్పేంత మీరు ఫ్రీడమ్ వాళ్ళకివ్వాలి. వాళ్ళతో అంత క్లోజ్‌నెస్ మీరు మెయింటైన్ చేయాలి. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మీకు చెప్పుకునేంత ఉండాలి. వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ దొరకాలి పేరెంట్స్ దగ్గర. సో, ఆ సిట్యుయేషన్ మీరు ఇంట్లో క్రియేట్ చేసుకోగలగాలి. ఎందుకంటే ఇదివరకులా కాదు. ఇప్పుడు జనరేషన్ చాలా చేంజ్ అయింది. ఆ జనరేషన్‌కి తగ్గట్టు పేరెంట్స్ కూడా చేంజ్ అవ్వాలి. చేంజ్ అయితేనే ఇలాంటియి ఆగుతాయి. ఇలాంటియి ఆగాలంటే ఎవరింట్లో వాళ్ళు జాగ్రత్త పట్టాల్సిందే తప్ప ఏదో మిరాకిల్ ఏదో జరగదు. ఎవరింట్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి ఆడపిల్లల్ని
ఉన్న ఇంట్లో ప్రతి ఆడపిల్లని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే అబ్బాయిలు గూడా ఈ పోక్సో చట్టం ఉంది. పోక్సో చట్టం ఒక 18 సంవత్సరాల అమ్మాయిని ఎవరైనా లోపల అమ్మాయిని ఎవరైనా ఇలాగ లవ్ చేసినా లేకపోతే ఇలాంటి ఏం చేసినా సరే పోక్సో చట్టం చాలా గట్టిగా పనిచేస్తది. ఆల్రెడీ ఒక టాప్ యూట్యూబర్ ఆల్రెడీ యావజ్జీవ శిక్ష పడింది ఆల్రెడీ. అది మీకు తెలుసు అందరికి. టాప్ సౌత్ ఇండియాలో టాప్ యూట్యూబర్. సో, ఇలాంటివి జరుగుతున్నాయి. తప్పని తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే మీ లైఫ్ కూడా స్పాయిల్ అవుతాయి. తెలియక తెలిసో చేసే తప్పులకు గూడా. ఇలాంటి నా కొడుకుల్ని మల్టిపుల్ టైమ్స్ చేసినా, ఇలాంటి ముసలి నా కొడుకుల్ని గాని ఎవరైనా సరే కరెక్ట్ శిక్ష పడింది. అతను ఆత్మహత్య చేసుకొని అంటున్నారు. కానీ అది ఆత్మహత్య కాదు. నాకు తెలిసినంత వరకు పోలీసులే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. లేపేశారు. అలాగే లేపేయాలి. అలా లేపేస్తేనే ఇన్‌స్టంట్ న్యాయం జరగాలబ్బా! ఇన్‌స్టంట్ న్యాయం జరిగితేనే జనాలకి నమ్మకం ఉంటది. ఇన్‌స్టంట్ న్యాయం జరగాలి. కోర్టులు గడ్డగుడ్డు ఇయన్నీ ఇలాంటివి వర్కౌట్ అవ్వవు. వాడికి తెలిసి అన్ని పని చేసి తెలిసి కరెక్ట్‌గానే చేసాడాడు. 4, 5 సార్లు, 5 సార్లు ఎన్ని సార్లు చేసాడో తెలీదు మనకి. ఒక అమ్మాయి అలాగా అన్నీ తెలిసి క్లారిటీగా ఒక పద్ధతిగా ఒక ప్లాన్ చేసుకొని అన్నీ చేసిన వ్యక్తిని ఇంకా తీసుకెళ్ళి కోర్టు, పోలీసులు ఇయన్నీ వర్కౌట్ అవ్వవు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్పారు. ఎలాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడైనా మైనర్ అమ్మాయిల గురించి గాని, రేపులు గాని ఇట్లాంటివి జరిగితే ఆడికి అదే లాస్ట్ రోజు. అదే లాస్ట్ రోజు అని ఆల్రెడీ చెప్పాడు. సో, మన చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేసినట్టు అనిపించింది నాకు. నాకది గుర్తొచ్చిందిప్పుడు. పోలీసులు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. చెరువులో పడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి బయటకి చెప్తున్నారు తప్ప, అదైతే కాదు. ఏదైనా సరే ముందు చచ్చిపోయాడు. ఈళ్ళే లేపేశారని నా ఫీలింగ్, గట్టి ఫీలింగు. అలాగే చెయ్యాలి. అలా చేస్తేనే ఈ బయట జనాలకి రాపోతే బయట ఇలాంటి కామెంట్లు పెట్టే పరవట్న కొడుకులకి అర్థమవుతది. ఇలాంటి సైకో నా కొడుకులకి అర్థమవుతది. ఇలా చేస్తారా? లేపేస్తార్రా బాబు! ఈ నెగెటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళకి చెప్తున్నాను. చాలా గట్టిగా చెప్తున్నాను. మీలాంటి మైండ్ సెట్టోళ్ళే రేపొద్దున ఫ్యూచర్‌లో ఇలాంటివి చేస్తారు. మీలాంటి సైకోనా కొడుకులు ఇలాంటివి చేస్తారు. కొన్ని పదాలు నేను తూలుతున్నానా లేకపోతే వేరేగా మాట్లాడుతున్నానా మాట్లాడతాను. ఎందుకంటే ఒక అమ్మాయికి ఇలాంటి అన్యాయం జరగటం ఒక అమ్మాయికి నా ఇంట్లో నా ఆడ కూతురు కూడా జరిగితే ఏంటి పరిస్థితి రేపొద్దున్న? సో, ప్రతి ఒక్కళ్ళు స్పందించండి. అంతేగాని నెగెటివ్ కామెంట్లు పెట్టమాకండి ఇట్లాగా. ఆ అమ్మాయికి నచ్చి ఎళ్ళింది కదా! ఆ అమ్మాయికి ఇష్టపూర్వకంగా ఎళ్ళింది కదా! ఆ అమ్మాయికి తెలిసి ఎళ్ళింది కదా! అని చెప్పి. 13 సంవత్సరాల అమ్మాయికి ఏం తెలుసురా మెచ్యూరిటీ? ఏం తెలీదు. తెలియని అమ్మాయిని గురించి మనం ఇలాంటి నెగెటివ్ కామెంట్ పెట్టడం చాలా తప్పు. మన ఇంట్లో ఆడపిల్లలు మనమే కాపాడుకోవాలి.